పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. మహాశివరాత్రి పండుగ సందర్భంగా 2 రోజుల ముందు నుంచే పండ్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పండ్లకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో ఎక్కడ చూసినా పండ్ల దుకాణాలు దర్శనమిస్తున్నాయి. అయితే గతంలో 500కు నుంచి నిండా ఇంటిలిపాది తినడానికి సరిపడా వచ్చే పండ్లు వచ్చిన కొనుగోలుదారులు అంటున్నారు. పండ్ల మార్కెట్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దినం సందర్భంగా ఆ పండ్లకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా ఇతర పండుగలతో పోలిస్తే మహాశివరాత్రి సందర్భంగా పండ్లకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు భక్తులు. ముఖ్యంగా ఈ పండుగ వచ్చిందంటేనే ఉపవాస దీక్షలతో పాటు జాగరణలు చేస్తూ ఉంటారు. శివునికి అత్యంత ప్రీతికరంగా అలాగే ప్రసాదాలు నైవేద్యంగా కూడా పండ్లను సమర్పిస్తుంటారు. దీంతో మిగతా పండుగలకు పూలకు ఇతర వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటే శివరాత్రి సందర్భంగా ఈ యొక్క పండ్లకు అత్యధికంగా ధరలు ఉంటాయి. అలాగే విధంగా డిమాండ్ కూడా అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏడాది శివరాత్రికి ఏ విధమైనటువంటి ధరలు ఉన్నాయి, అదే విధమైనటువంటి హైదరాబాద్ మహానగరానికి కావాల్సినటువంటి పండ్లన్నీ అందుబాటులో ఉన్నాయా, గతంతో పోలిస్తే ఎంత మేర ఈ యొక్క ధరలు పెరిగాయని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది వ్యాపారులు ఉన్నారు. ఏంటి ఏది ఎక్కువ రేట్లు ఉన్నాయి, గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా అమ్ముతా ఉన్నారు, ఏమైనా ధరలు పెరిగినాయా? ధరలు ఏం పెరగలేదు. ఇప్పుడు శివరాత్రి పండుగ కొద్దిగా ఎక్కువ ఉంది రేటు. అంటే మిగిలిన రోజులలో ఎట్లా అమ్ముతారు? గ్రేప్స్ ఎట్లా అమ్ముతారు? ఏంది 50-60 రూపీస్ కేజీ ఉంటుంది. ఇప్పుడు 80-70 నడుస్తుంది. ఎక్కడి నుంచి తెచ్చిరు మీరు? మహారాష్ట్ర నుండి వస్తుంది. మహారాష్ట్ర ఇక్కడికి వచ్చే వరకు ఎంత టైం పడుతుంది? టైం పడుతుంది, 4-5 గంటలు పడుతుంది అక్కడ నుంచి ఇక్కడ దాన్ని. అవును. ఓకే, ఎక్కువ ఏది కొంటారు జనాలు? ఇప్పుడు గ్రేప్స్ కొంటారు, బ్లాక్ గ్రేప్స్, మళ్ళీ వైట్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, యాపిల్ కూడా కొనుక్కుంటారు. యాపిల్ ఉంటుంది ఇప్పుడు 100-3-4 ఉంటుంది. 3-4 ఉంటుంది. బ్లాక్ గ్రేప్స్ నడుస్తుంది 120-130 రూపీస్ నడుస్తుంది. ఇప్పుడు వాటర్ మిలన్ 20 రూపీస్ 18 రూపీస్ కేజీ ఉంటుంది. కేజీ ఉంటుంది. శివరాత్రి కాలంలో ఇది ఉంటుంది 15 రూపీస్ కేజీ ఉంటుంది. అప్పుడు అంగుడు 50-60 రూపీస్ కేజీ ఉంటుంది. అప్పుడు 50-60 నార్మల్ అనుకోండి. దశరథ శంషాబాద్ అన్న, ఇక్కడ వర్క్ చేస్తే ఇక్కడ ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చినాం. 2000 తెచ్చుకున్నాం ఫ్రూట్స్ అన్నీ. ఇప్పుడు ఖర్జూరా, సంత్రాలు, యాపిల్స్, ఇవి ఇంకేంటి కర్బూజా పండు, అవి ఇంకా అరటి పండ్లు, గ్రేప్స్ నిన్నటి మొన్న కన్నా రేటు తక్కువ ఉండే, ఈ పండగ అని చెప్పి రేట్స్ ఎక్కువ పెంచేసారు. నిన్న మొన్న 50 రూపాయలు ఉండే గ్రేప్స్, 40-50 రూపాయలు ఉండే. ఈరోజు 100 రూపీస్ చెప్తారు. 100 చెప్తారు. 90కి ఇస్తారు. 10 రూపీస్ తగ్గించి 90కి ఇస్తారు. ఎంత తీసుకొచ్చారు మీరు ఇంటికా నుంచి? అవన్నీ పనులు వస్తాడున్నాయా? 2000 తీసుకొచ్చినాము. ఇక ఆడికాడికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ వస్తట్లేదు. కర్బూజా కూడా నిన్న మన 40-50 రూపాయలు ఉండే, ఈరోజు అది 80-90 రూపీస్ చెప్తున్నారు. కర్బూజా పండు, వాటర్ మిలన్, అవి కూడా రేటు కూడా పెంచేశారు. అవి కూడా ఈ పండుగ అయిపోతే మళ్ళీ రేటు తక్కువ ఉండే, కానీ ఈ పండుగ రోజు ఎగ్దాం ఒకసారి అందరు ఎక్కువ పెంచేసి కొంచెం ఇబ్బంది ఉన్నది. కోటి గ్రేప్స్ తీసుకున్నాం, ఇప్పుడే వచ్చినాం. ఇంకేం తీసుకోవాలి, ఇప్పుడే మొదలు పెట్టిన. ఇంకేం లేదు. 100 గ్రేప్స్ 100. ఇంకా మిగతా అన్ని 100ల మీదనే ఉన్నాయి, కానీ 100లకు తక్కువ లేవు. 20 రూపాయలు 30 రూపాయలు పెరిగింది పండుగ. కానీ ఇవి కూడా 5 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు 10 రూపాయలు ఒకటి. అనార్లు కానీ, సంత్రాలు కానీ, మోజులు కానీ అన్నీ పిరమే. మోరంగడ్డ కానీ ప్రతిది ఏ పండుగ సీజన్ వచ్చినా అన్నీ పిరమే ఉంటాయి. అంతే. తేవాల్సిందే. 2-3 వేలకు లోపల రావు. నలుగురు ఉన్నామంటే ఏ తక్కువ 1000 రూపాయల లోపల ఏమీ రావు. అప్పటి కాలం వేరు, ఇప్పుడు వేరు. ఏది కానీ ప్రేమ ఉంది నాన్న. ఇది అదే అని కాదు, వాళ్ళు ప్రేమ చేస్తున్నారని కానీ బయట కూడా ప్రేమ ఉన్నాయి. శివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున ఈ యొక్క గిరాకీ ఉన్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు కేజీ 2 కేజీలు కొందామని వచ్చేసరికి కూడా రేట్లను చూసి అర కేజీ మాత్రమే కొనుగోలు చేస్తున్నారంటూ కూడా వ్యాపారులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సాధారణ సమయాలతో పోలిస్తే మాత్రం 30-40 రూపాయల వరకు కూడా ఈ యొక్క ధరలు పెరగడం అనేది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా
వీటితో పాటుగానే మార్కెట్లో డిమాండ్కి సరిపడా తేవడం, అలాగే ఎండాకాలం కావడంతో పాటు అటు జ్యూస్ బండ్ల వద్ద కూడా జ్యూస్ల వైపు, ఫ్రూట్ జ్యూస్ల వైపు కూడా జనాలు కొంత ఆకర్షితులు అవుతుండడంతో కూడా ఈ యొక్క డిమాండ్ పెరిగింది. దీంతో పాటుగానే పండుగ సందర్భంగా నార్మల్గానే ఈ యొక్క డిమాండ్ ఉంటుంది కాబట్టి రేట్లు కూడా ఈ పండుగకు మాత్రమే పెరుగుతాయి అనేది కూడా వ్యాపారులు చెప్తా ఉన్నారు. ఈ ధరలను చూసి కూడా కేజీ 2 కేజీలు కొనాలని వచ్చిన వారు కూడా వాటిని తగ్గించుకొని మరి కొనుగోలు చేస్తున్నట్లయితే వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మల్లిబాబుతో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.